హలో ఫైనాన్స్ పీపుల్, నేను మీ సీఎం మంజునాథ్. సో మన ఈ స్టాక్ మార్కెట్ సిరీస్ ఆఫ్ వీడియోస్లో మనం థర్డ్ వీడియోకి వచ్చేసామండి. సో ఫస్ట్ 2 వీడియోస్కి మీరు ఇచ్చిన రెస్పాన్స్కి చాలా చాలా థ్యాంక్స్. సో మీ సపోర్ట్ ఈ వీడియోకి అలాగే ఫర్దర్గా వచ్చే వీడియోస్కి అన్నిటికీ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఆ ఎక్స్పెక్టేషన్ తోటే ఈరోజు ఈ థర్డ్ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటో ఒకసారి క్లారిటీగా చూసుకుందాం. సో ఈ వీడియోలో వచ్చేసి ఈక్విటీ షేర్స్ అంటే ఏంటి, ప్రిఫరెన్స్ షేర్స్ అంటే ఏంటి, వీటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, సో ఏదైతే మనకు బాగుంటుంది అన్న పాయింట్లో ఒకసారి చూద్దాం. దాని తర్వాత స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి చాలామందికి బ్లూ చిప్ స్టాక్స్ అనే వర్డ్ బాగా వినిపిస్తుంది. సో అది ఏంటి, దాంట్లో ఏమేమి ఉంటాయి, ఏ ఏ కంపెనీస్ దాంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి ఒకసారి డీటెయిల్గా చూద్దాం. అలాగే గ్రోత్ స్టాక్స్ అంటే ఏంటి, వాల్యూ స్టాక్స్ అంటే ఏంటి, ఈ రెండిట్లో డిఫరెన్సెస్ ఏంటి, అలాగే ఏది ఎవరికి సెట్ అవుతుంది అన్న పాయింట్లో కూడా ఒకసారి అనలైజ్ చేద్దాం. అలాగే పెనీ స్టాక్స్, చాలామంది దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదా అన్న పాయింట్లో ఉంటారు. సో ఈ పెనీ స్టాక్స్ గురించి కూడా కొంచెం డీటెయిల్గా నేర్చుకుందాం. అలాగే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంది, డిసడ్వాంటేజ్ కూడా ఒకసారి చూద్దాం. ఈ రోజు టాపిక్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీ టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం ఈ ఈక్విటీ షేర్ గురించి కొంచెం తెలుసుకుందాం. సో ఈక్విటీ షేర్ ఏంటంటే దీంతో పాటు ఎప్పుడైనా సరే ఓనర్షిప్ తీసుకొని వస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం రిలయన్స్ కంపెనీలో ఒక ఈక్విటీ షేర్ కొన్నాం అనుకోండి. సో యాజ్ గుడ్ యాజ్ ఏంటంటే రిలయన్స్ కంపెనీలో మనం కూడా ఒక కో ఓనర్. అది ఎంత పర్సంటేజ్, లైక్ 50%, 60%, 0.0001% అన్నది సెకండరీ. అది బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనం కూడా రిలయన్స్ కంపెనీకి ఒక కో ఓనర్. సో ఒక కంపెనీకి మనకు ఓనర్షిప్ స్టేటస్ ఏదైతే మనకు వస్తుందో అది ఈ ఈక్విటీ షేర్కున్న ద బిగ్గెస్ట్ బెనిఫిట్ అండ్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. మరి ఒక కంపెనీకి మన ఓనర్షిప్ స్టేటస్ రావడం వల్ల మనకేంటి బెనిఫిట్ అని మీరు అడగవచ్చు. ఎస్, 2 బెనిఫిట్స్ ఉన్నాయండి. సో ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఓటింగ్ రైట్స్. నేను ఆల్రెడీ సెకండ్ వీడియోలో చెప్పాను, అంటే మనం ఓనర్స్ అవ్వచ్చు, బట్ మనం రోజు కంపెనీ దగ్గరికి వెళ్ళి అది ఎంత సేల్ చేయాలి, ఎంత పర్చేస్ చేయాలి, ఎంత కాస్ట్ ఇంకర్ అవ్వాలి అని చెప్పి మనం డెసిజన్ మేకింగ్ చేయలేం. సో మన తరపున బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని మనం అపాయింట్ చేస్తాం. లైక్ ఫర్ ఎవ్రీ ఇయర్ ఏజిఎం అనే కాన్సెప్ట్ ఉంటుంది. అందులో కొత్త డైరెక్టర్స్ని ఎన్నుకోవడమో లేకపోతే ఉన్న డైరెక్టర్స్ని కంటిన్యూ చేయడము, ఇదంతా ప్రాసెస్ మీకు ఆల్రెడీ సెకండ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకొంచెం క్లారిటీ కావాలంటే మళ్ళీ ఒకసారి వీడియో రిఫర్ చేయండి. సో కాబట్టి అలా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని ఎన్నుకోవాలంటే మనకు ఓటింగ్ రైట్స్ ఉండాలి. సో ఈ ఈక్విటీ షేర్ వల్ల మనకు ఆ ఓటింగ్ రైట్స్ వస్తాయి. సో ఇక్కడ మనం ఎన్ని షేర్స్ హోల్డ్ చేస్తున్నాం, ఎంత ప్రపోర్షన్ ఆఫ్ ఓనర్షిప్ హెల్డ్ చేస్తున్నాం అన్న దాని బేసిస్ మీద మనకు అన్ని ఓటింగ్ రైట్స్ వస్తాయి. సో సపోజ్ ఒక పర్సన్ ఒక ఈక్విటీ షేర్ ఉందనుకోండి, దానికి తగ్గ ఓటింగ్ రైట్స్ ఉంటాయి ఆయనకు. లేదు ఇంకో పర్సన్కి 100 షేర్స్ ఉన్నాయనుకోండి, సపోజ్ అది 10%కి ఈక్వల్ అనుకోండి. సో ఆయన ఓటింగ్ రైట్స్ ఎక్కువ ఉంటుంది. సో ఈ ఓటింగ్ రేట్స్లో మీరు ఎంత ప్రపోర్షన్ హోల్డ్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి పవర్ ఉంటుంది. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీ ఓటు కూడా అక్కడ కౌంట్ అవుతుంది. సో సెకండ్ బెనిఫిట్ వచ్చేసి గ్రోత్ పొటెన్షియల్. సో ఇది క్లియర్గా చెప్పాలంటే మనకు ఆల్రెడీ సెకండ్ వీడియోలో మాట్లాడుకుందాం. డివిడెండ్ కాన్సెప్ట్ ఒకటి ఉంది. లైక్ స్టాక్ డివిడెండ్ అవ్వచ్చు, క్యాష్ డివిడెండ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దాని తర్వాత స్టాక్ అప్రిసియేషన్, అంటే మార్కెట్ ప్రైస్ ఎలా అయితే గ్రో అవుతూ ఉంటుందో దాన్ని మనం స్టాక్ అప్రిసియేషన్ అంటాం. సో కంపెనీ మంచిగా పర్ఫామ్ చేస్తుంది అనుకోండి, దాని దగ్గర మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. సో కాబట్టి ఓనర్స్తో షేర్ చేసుకోవడానికి డివిడెండ్స్ ఇస్తుంది. స్టాక్ డివిడెండ్ అవ్వచ్చు, క్యాష్ డివిడెండ్ అవ్వచ్చు, బేస్డ్ ఆన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏవైతే డిసైడ్ చేస్తారో దాని ప్రకారంగా మనకు వస్తాయి. సో కంపెనీ మంచిగా పర్ఫామ్ చేస్తుంది, ప్రాఫిట్స్ మంచిగా ఉన్నాయంటే డివిడెండ్స్ రావచ్చు. కాన్స్టెంట్గా ప్రాఫిట్స్ చూపిస్తుంది అంటే దాని మార్కెట్ ప్రైస్ పెరుగుతుంది. షేర్ మార్కెట్లో దాని ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. సో దానివల్ల కూడా మీ స్టాక్ అప్రిసియేషన్ అవుతుంది, కాబట్టి మీ వెల్త్ పెరుగుతూ ఉంటుంది. సో ఏదో రోజు మీరు దాన్ని అమ్ముకున్నా సరే మంచి వెల్త్ క్రియేట్ చేయగలుగుతారు, మంచి ప్రాఫిట్స్ బుక్ చేసుకోగలుగుతారు. ఇది ఈక్విటీ షేర్కి ఉండే బెనిఫిట్. మరి అనొచ్చు, మరి ఒకవేళ కంపెనీ మంచి పర్ఫామ్ చేయకపోతే డివిడెండ్స్ ఇష్యూ చేయదు, అలాగే మార్కెట్ ప్రైస్ కూడా పడిపోతుంది కదా అంటే ఎస్ కరెక్టే. రిస్క్ ఈక్వల్స్ టు రివార్డ్, అంటే రిస్క్ ఎంత ఉంటుందో రివార్డ్ అలాగే ఉంటుంది. ఈ ఈక్విటీ షేర్స్లో గ్రోత్ పొటెన్షియల్ ఎలా ఉంటుందో అలాగే కంపెనీ మంచి పర్ఫామ్ చేయకపోతే మీ వెల్త్ పడిపోవడానికి కూడా అంతే స్కోప్ ఉంటుంది. బట్ మీరు ఈ కంపెనీకి ఓనర్ కాబట్టి కంపెనీ మంచిగా పర్ఫామ్ చేస్తున్నా మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే, కంపెనీ మంచిగా పర్ఫామ్ చేయకపోయినా మీరు యాక్సెప్ట్ చేయవలసిందే. బట్ వెల్త్ పెరగడానికి ఒక స్కోప్ ఉంది కదా. సో అది ఈ ఈక్విటీ షేర్కున్న బెనిఫిట్. నెక్స్ట్ టైప్ ఆఫ్ షేర్స్ వచ్చేసి ప్రిఫరెన్స్ షేర్స్. దీని పేరులోనే ఉంది ప్రిఫరెన్స్, అంటే దేంతో పోలిస్తే దీనికి ప్రయారిటీ ఉందంట. దేంతో పోలుస్తున్నాం? ఈక్విటీ షేర్స్తో పోలుస్తున్నాం. అంటే ఈక్విటీ షేర్స్తో పోలిస్తే ప్రిఫరెన్స్ షేర్స్కి ఒక ప్రయారిటీ ఉంది. ఏ విషయంలో ప్రయారిటీ ఉందంటే 2 విషయాల్లో ప్రయారిటీ ఉంది. ఏ విషయంలో? డివిడెండ్స్ పే చేసే విషయంలో, అలాగే వీటికి సెటిల్మెంట్ చేసే విషయంలో ఈక్విటీ షేర్స్తో పోలిస్తే వీటికి ప్రయారిటీ ఉందంట. అది ఎలా ఉంది, ఏ విషయంలో ఉన్నది మనం వీడియో ముందుకెళ్తుంటే మనకు తెలుస్తుంది. సో కంపెనీ ఈక్విటీ షేర్లు ఇష్యూ చేస్తున్నప్పుడు దానికి డివిడెండ్ పర్సెంటేజ్ ఎంత, లేకపోతే ఎన్ని రోజులకు ఒకసారి పే చేస్తాం అన్న కాన్సెప్ట్ అలాంటిది ఏమి ఉండదు ఈక్విటీ షేర్స్కి. బట్ ప్రిఫరెన్స్ షేర్స్ అవి ఇష్యూ చేస్తున్నప్పుడు కంపెనీ ఖచ్చితంగా ఎంత డివిడెండ్ పే చేస్తాం, ఎన్ని రోజులకు ఒకసారి, 3 మంత్స్కి ఒకసారా, 6 మంత్స్కి ఒకసారా, 1 ఇయర్కి ఒకసారా
అన్న ప్రాపర్ అగ్రిమెంట్ ఉండేది ప్రిఫరెన్స్ షేర్స్కి. సో ఇలా అగ్రిమెంట్ ఉండడం వల్ల ఇది ఆల్రెడీ కంపెనీ ప్రామిస్ చేసింది కాబట్టి సో ప్రతి ఇయర్ ఈ డివిడెండ్ పేమెంట్ ఏదైతే ఉందో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవ్ చేయాల్సిందే, వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. సో ఈక్విటీ షేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపెనీ మంచిగా పర్ఫామ్ చేస్తేనే డివిడెండ్స్ వస్తాయి. బట్ ప్రిఫరెన్స్ షేర్స్ విషయంలో కంపెనీ మంచిగా పర్ఫామ్ చేసినా చేయకపోయినా వాళ్ళకి ఆల్రెడీ ప్రామిస్ చేశారు కాబట్టి ఖచ్చితంగా డివిడెండ్ పేమెంట్ వెళ్తుంది ప్రిఫరెన్స్ షేర్స్కి. సో కాబట్టి ఈ డివిడెండ్ పేమెంట్ విషయంలో ఈక్విటీ షేర్లతో పోలిస్తే ప్రిఫరెన్స్ షేర్స్కి ప్రయారిటీ ఉంది. ఇప్పుడు సెటిల్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈక్విటీ షేర్స్కి సెటిల్మెంట్ అనే పాయింట్ ఉందా అని మీరు అడిగితే ఎస్, ఒకటేసారి ఉంది. ఎప్పుడంటే లైక్ కంపెనీ వైండ్ అప్ అయిపోతుంది లేదా కంపెనీ మూతబడిపోతుంది అన్నప్పుడు మాత్రమే ఈక్విటీ షేర్స్కి సెటిల్మెంట్ అనే కాన్సెప్ట్ వస్తుంది. బట్ ప్రిఫరెన్స్ షేర్స్ ఏంటంటే వీటిని ఇష్యూ చేసేటప్పుడే స్పెసిఫిక్గా పీరియడ్ మెన్షన్ చేస్తారు. లైక్ 5 ఇయర్సా 10 ఇయర్సా 15 ఇయర్సా అన్నది స్పెసిఫిక్గా వీళ్ళ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో అగ్రిమెంట్లో మెన్షన్ చేసి ఉంటుంది. ఫర్ సపోజ్ ఈ ప్రిఫరెన్స్ షేర్స్ ఏవైతే ఉన్నాయో 10 ఇయర్స్కి ఇష్యూ చేశారు అనుకోండి, ఒక 5 ఇయర్స్ అయితే కంపెనీ మూతబడిపోతుంది అనుకోండి. సో అప్పుడు వీళ్ళకి సెటిల్మెంట్ చేయాలి, ఈక్విటీ షేర్స్కి సెటిల్మెంట్ చేయాలి, ప్రిఫరెన్స్ షేర్స్కి సెటిల్మెంట్ చేయాలి. మరి ఎలా చేయాలంటే కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఒక ప్రయారిటీ ఉందన్నట్టు, అంటే లిస్ట్ ఒకటి ఉందన్నట్టు. అంటే కంపెనీ మూతబడిపోతున్నాయంటే వాటి దగ్గర ఉన్న అసెట్స్ అన్నీ అమ్మేసి లైక్ డబ్బులు వచ్చేస్తాయి కదా, ఈ డబ్బుల్ని ఎవరెవరికి ఎట్లా సెటిల్ చేయాలని చెప్పేసి కంపెనీస్ యాక్ట్లో ఒక ప్రయారిటీ లిస్ట్ ఉంది. లైక్ ఫస్ట్ ఎవరికి చేయాలి, సెకండ్ ఎవరికి చేయాలి, థర్డ్ ఎవరికి చేయాలి. సో ఈ లిస్టులో లాస్ట్ వచ్చేసి ఈక్విటీ షేర్స్, అంతకంటే ముందు వచ్చేసి ప్రిఫరెన్స్ షేర్స్. కాబట్టి సెటిల్మెంట్ విషయంలో కూడా ఈక్విటీ షేర్స్తో పోలిస్తే ప్రిఫరెన్స్ షేర్స్కి ప్రయారిటీ ఉంది. సో వీళ్ళకి ఆల్రెడీ ఇలా ఫిక్స్డ్ పర్సంటేజ్ డివిడెండ్ ఇవ్వడం, అలాగే వీళ్ళకి ఎప్పుడు రిడెంప్షన్ చేస్తామో అన్నది ఆల్రెడీ అగ్రిమెంట్లో స్పెసిఫిక్గా ఉండడం వల్ల కంపెనీ మంచిగా ప్రాఫిట్స్ ఎర్న్ చేసి మంచిగా గ్రో అవుతున్నా సరే దాని ఎఫెక్ట్ లైక్ దాని బెనిఫిట్ అనేది వీళ్ళకి రాదు. అలాగే కంపెనీ మంచిగా పర్ఫామ్ చేయకపోయినా లేదా ప్రాఫిట్స్ రాకపోయినా సరే దానివల్ల కూడా వీళ్ళకి ఎఫెక్ట్ ఉండదు. సో ఇదొక టైప్ ఆఫ్ అడ్వాంటేజ్, అలాగే ఒక టైప్ ఆఫ్ డిసడ్వాంటేజ్. ఇంకో బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటి ఈ ప్రిఫరెన్స్ షేర్స్ కంటే? ఓటింగ్ రైట్స్ లేకపోవడం. ఎందుకంటే ప్రిఫరెన్స్ షేర్స్ అనేవాళ్ళు ఓనర్స్ కాదు కాబట్టి వాళ్ళకి ఓటింగ్ రైట్స్ రావు. కాబట్టి కంపెనీ డెసిజన్ మేకింగ్, అంటే కంపెనీ ఎలా ముందుకెళ్ళాలి, కంపెనీలో ఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉండాలి అన్న డెసిజన్ మేకింగ్లో వీళ్ళ ఇన్పుట్స్ అనేవి ఉండవు. మరి ప్రతి కంపెనీ ప్రిఫరెన్సెస్ ఇష్యూ చేస్తుందా అంటే అలా ఏం ఉండదండి. బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్, కంపెనీకి లైక్ ప్రిఫరెన్సెస్ ఇష్యూ చేయాలనిపిస్తే ఇష్యూ చేస్తుంది, లేకపోతే లేదు. మరి ఎలా తెలుస్తుంది ఏ కంపెనీస్లో ప్రిఫరెన్స్ షేర్స్ ఉన్నాయి, ఏ కంపెనీస్లో లేవని ఎలా తెలుస్తుంది అంటే ఆల్రెడీ ఎన్ఎస్సి తన వెబ్సైట్లో క్లియర్గా పబ్లిష్ చేసిందండి. అంటే ఏ కంపెనీస్ దగ్గర అప్రూవ్డ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఉన్నాయని ఆల్రెడీ మనకు లిస్ట్ ఉంది. సో మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద పిక్ కనిపిస్తుంది. సో దాని రిలేటెడ్ లింక్ కావాలంటే కామెంట్ సెక్షన్లో లైక్ పింక్ చేయండి, నేను మీకు డైరెక్ట్ లింక్ పంపిస్తాను. సో ఒకసారి ఈక్విటీ షేర్కి ప్రిఫరెన్స్ షేర్కి డిఫరెన్స్ ఏంటి అని ఒకసారి అనలైజ్ చేస్తే ఈక్విటీ షేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే హైలీ రిస్క్, అలాగే హైలీ రివార్డింగ్ కూడా. అండ్ ఇంకోటి బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటి? ఓనర్షిప్ స్టేటస్. ప్రిఫరెన్స్ షేర్లో అడ్వాంటేజ్ ఏంటి? లైక్ మనకు స్టేబుల్ డివిడెండ్స్ ఎంత రావాలో ఫిక్స్ అయ్యి ఉంది, అవే వస్తుంటే మనం పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆ ఓనర్షిప్ స్టేటస్ లేకపోవడం. నెక్స్ట్ టైప్ ఆఫ్ స్టాక్స్ వచ్చేసి బ్లూ చిప్ స్టాక్స్. ఇవి కూడా ఈక్విటీ షేర్సే, బట్ ఏ కంపెనీ యొక్క ఈక్విటీ షేర్స్ అంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ ప్రూవెన్ కంపెనీస్, అంటే కొన్ని డికేడ్స్ నుంచి అవి బిజినెస్లో ఉన్నాయి అలాంటి కంపెనీస్ యొక్క ఈక్విటీ షేర్స్. అలాగే ఫైనాన్షియల్లీ స్టేబుల్ కంపెనీస్, అంటే లైక్ ఒక ఇయర్లో నెగిటివ్ ప్రాఫిట్స్, ఒక ఇయర్లో పాజిటివ్ ప్రాఫిట్స్ ఇలా రావండి. స్టేబుల్ ప్రాఫిట్స్, ఆల్రెడీ అవి పాజిటివ్ ప్రాఫిట్స్లోనే ఉన్నాయి, అలాగే స్టేబుల్గా గ్రో అవుతుంది అలాంటి కంపెనీస్. అలాగే తమ బిజినెస్ లైన్లో అవి ఏవైతే బిజినెస్ చేస్తున్నాయో ఆ బిజినెస్ లైన్లో అంటే ఆ ఇండస్ట్రీలో ఇవి మార్కెట్ లీడర్స్. సో ఇలాంటి ఒక కంపెనీ ఈక్విటీ షేర్స్ని మనం బ్లూ చిప్ స్టాక్స్ అంటాం. సో ఈ బ్లూ చిప్ స్టాక్ కంపెనీస్ ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టేబుల్గా ఉంటాయి కాబట్టి దీని ఎఫెక్ట్ రెండు విషయాల మీద ఉంటుంది. ఒకటి డివిడెండ్ మీద, అలాగే మార్కెట్ ప్రైస్ మీద. సో దీనికి మంచి స్టేబుల్ ఎర్నింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇవి మనకు డివిడెండ్స్ ఇవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మంచి ప్రాఫిట్స్ ఉన్నాయి, లైక్ సర్ప్లస్ ఫండ్స్ ఉంటాయి కాబట్టి లైక్ ఈక్విటీ షేర్స్కి పంచడానికి స్కోప్ ఎక్కువ. కాబట్టి డివిడెండ్స్ 1 ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా డిక్లేర్ చేసే స్కోప్ ఉంటుంది. అలాగే మంచి స్టేబుల్ ఎర్నింగ్స్ ఉన్నాయి కాబట్టి దీని మార్కెట్ ప్రైస్ కూడా మంచి గ్రో అవుతూ ఉంటుంది. లైక్ 10% 20% పెరగవు, బట్ +1% +2% అయినా సరే కొన్ని డేస్కి సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి దీని మార్కెట్ ప్రైస్ కూడా మంచిగా పెరిగే ఛాన్స్ ఉంది. ఈ రెండు విషయాల్లో కూడా బ్లూ చిప్ స్టాక్ కంపెనీ షేర్స్ ఏవైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి ఇది యాడెడ్ బెనిఫిట్. అండ్ ఈ బ్లూ చిప్ స్టాక్ కంపెనీ షేర్స్ ఏవైతే ఉన్నాయో అవి లో రిస్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు ఎవరైనా సరే. సో ఎవరైనా ఇన్వెస్టర్ మేము లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం, అలాగే పెద్ద కంపెనీలో మాకు స్టేబుల్ ఎర్నింగ్స్ రావాలి, అలాగే లో రిస్క్ ఉండాలి, ఈ పాయింట్లో ఆలోచిస్తున్న వాళ్ళకి ఈ బ్లూ చిప్ స్టాక్ కంపెనీస్ బెస్ట్ అని చెప్పొచ్చు. అయితే మీరు నన్ను అడగొచ్చు, ఈ బ్లూ చిప్ స్టాక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి స్టేబుల్ ఎర్నింగ్స్ ఎలా ఇవ్వగలుగుతున్నాయి, వేరే కంపెనీస్తో పోలిస్తే ఇవి ఎందుకు అంత స్పెషల్? ఎస్, దాని గురించి కూడా కొంచెం డిస్కస్ చేద్దాం. సో మనం ఈ బ్లూ చిప్ స్టాక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్పెషాలిటీస్ గురించి మనం మాట్లాడితే ఫస్ట్ థింగ్ వచ్చేసిందంటే సర్ప్లస్ ఫండ్స్. అంటే వీటి దగ్గర ఉన్న సర్ప్లస్ ఫండ్స్ అవి ఎలా వస్తాయంటే
ఇవి కొన్ని డికేట్స్ నుంచి స్టేబుల్ ఇన్కమ్, స్టేబుల్ ప్రాఫిట్స్ చూపిస్తుంది. ఇలా ప్రతి ఇయర్ వీళ్ళకి వచ్చిన ప్రాఫిట్లోంచి, ఇన్కమ్లోంచి సమ్ ప్రపోర్షన్ తీసి లైక్ రిజర్వ్ లాగా పక్కకు పెట్టుకుంటారు. అలా ప్రతి సంవత్సరం తీసి పక్కకు పెట్టిన రిజర్వ్ అయితే ఉందో అది హ్యూజ్ సర్ప్లస్ ఫండ్స్ అయిపోయి ఉంటుంది వాళ్ళకు. సో ఈ హ్యూజ్ సర్ప్లస్ ఫండ్స్ని మార్కెట్ డామినేట్ చేయడానికి యూజ్ చేయొచ్చు. ఎలా అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రిలయన్స్ కంపెనీ. రిలయన్స్ కంపెనీ మనకు ఫస్ట్ జియో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆ 1 year, 1.5 year ఫ్రీ డేటా, ఫ్రీ కాల్స్ ఎలా ఇవ్వగలిగింది? ఎందుకంటే ఆ కంపెనీ దగ్గర హ్యూజ్ సర్ప్లస్ ఫండ్స్ ఉన్నాయి కాబట్టి వీటిని యూజ్ చేసి మనకు ఆ ఫ్రీ డేటా, ఫ్రీ కాల్స్ ఇవ్వగలిగింది. సో ఒక కంపెనీ దగ్గర హ్యూజ్ సర్ప్లస్ ఫండ్స్ ఉన్నాయి అంటే మార్కెట్ని డామినేట్ చేయడానికి దానికి ఎక్కువ స్కోప్ ఉంది. సో నెక్స్ట్ స్పెషాలిటీ వచ్చేసి డైవర్సిఫికేషన్. అంటే బ్లూ చిప్ స్టాక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఒకటే స్ట్రీమ్ లైన్ ఆఫ్ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయవు, లైక్ డిఫరెంట్ లైన్ ఆఫ్ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే HUL, హిందుస్థాన్ యూనిలీవర్. ఇది ఎలాంటి ఒక కంపెనీ అంటే మనం మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి నైట్ పడుకునేదాకా మన మొత్తం లైఫ్ స్టైల్లో ఖచ్చితంగా యూజ్ చేసే అట్లీస్ట్ ఒక ప్రోడక్ట్ అన్న ఉంటుంది HUL రిలేటెడ్గా. అంత ఇంపాక్ట్ ఉండే, అంత డైవర్సిఫికేషన్ ఉన్న కంపెనీ. FMCG సెక్టర్లో స్ట్రాంగెస్ట్ పోర్ట్ఫోలియో దేనికైనా ఉంది అంటే అది HUL. దీని లైన్ ఆఫ్ బిజినెస్లో, దీని డైవర్సిఫికేషన్లో వేరే ఏ కంపెనీ కూడా అన్మ్యాచబుల్. సో ఇలా ఒక కంపెనీ డైవర్సిఫికేషన్ చేయడం వల్ల ఒక లైన్ ఆఫ్ బిజినెస్లో లాట్స్ వచ్చినా సరే ఇంకో లైన్ ఆఫ్ బిజినెస్లో వచ్చిన ప్రాఫిట్ దీన్ని మ్యాచ్ చేస్తాయి. కాబట్టి ఈ కంపెనీ అనేది స్టేబుల్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఇంకో స్పెషాలిటీ వచ్చేసి లాంగ్ హిస్టరీ. ఇవి కొన్ని డికేడ్స్ నుంచి బిజినెస్ చేస్తున్నాయి కాబట్టి ఒక లైన్ ఆఫ్ బిజినెస్లో అప్స్ అండ్ డౌన్స్ ఏమున్నాయో దానికి తెలుసు, దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలో తెలుసు, ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలుసు. సో ఇదంతా త్రూ ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి లాంగ్ హిస్టరీ ఉన్న కంపెనీస్ యొక్క లైక్ ఇన్కమ్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టేబుల్గా ఉంటాయి. నెక్స్ట్ టైప్ ఆఫ్ స్టాక్స్ వచ్చేసి గ్రోత్ స్టాక్స్ అన్నట్టు. ఇవి కూడా ఈక్విటీ షేర్సే, బట్ ఎలాంటి టైప్ ఆఫ్ కంపెనీ రిలేటెడ్ ఈక్విటీ షేర్స్ అంటే హైలీ గ్రోత్ ఓరియంటెడ్ కంపెనీస్ అన్నట్టు. అంటే ఇండస్ట్రీ యావరేజ్ రేట్ కంటే ఎక్కువ గ్రో అవుతున్న కంపెనీస్ యొక్క ఈక్విటీ షేర్స్. ఫర్ సపోజ్ ఒక ఇండస్ట్రీలో అన్ని కంపెనీస్ 10% యావరేజ్ రేట్ తోటి గ్రో అవుతున్నాయి అనుకోండి, బట్ ఈ గ్రోత్ స్టాక్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీస్ మాత్రం లైక్ మోర్ దెన్ యావరేజ్ రేట్, అంటే లైక్ 15%, 20% ఆ రేట్ తోటి గ్రో అవుతూ ఉంటాయి. ఇవి ఎలాంటి టైప్ ఆఫ్ కంపెనీస్ అంటే ఇవి రీసెంట్గానే బిజినెస్లోకి వచ్చి రాగానే ఇవి హెవీగా ఎక్స్పాన్షన్ చేస్తున్నాయి. లైక్ మోర్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఓపెన్ చేయడం కానీ, లేకపోతే హైలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ. సో ఇలాగా ఎక్స్పాన్షన్ ఓరియంటెడ్గా ఆ బిజినెస్ అనేది డెవలప్ అవుతూ ఉంది అన్నట్టు. బట్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ గ్రోత్ స్టాక్ కంపెనీస్ని ఎలా చూస్తున్నాయంటే ఓకే ఇవి నియర్ బైలో ఎక్స్పాన్షన్కి వెళ్ళిపోయినా సరే కొంచెం లైక్ 4 years, 5 years ఇది వన్స్ స్టెబిలైజ్ అయిన తర్వాత దీనికి గ్రోత్ పొటెన్షియల్ ఎక్కువ ఉంది అని ఇన్వెస్టర్స్ పర్సీవ్ చేస్తున్నారు. సో కాబట్టి అలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ జొమాటో అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇది రీసెంట్గానే లిస్ట్ అయింది. బట్ లిస్ట్ అయిన తర్వాత ఇది హెవీగా ఎక్స్పాన్షన్కి వెళ్ళిపోతుంది. బట్ స్టిల్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు దీంట్లో గ్రోత్ ఉంది అని పర్సీవ్ చేస్తున్నారు, ఇంకా బై చేస్తున్నారు దాంట్లో. ఇలాంటి టైప్ ఆఫ్ స్టాక్స్లో హై గ్రోత్ రావడానికి ఎంతైతే స్కోప్ ఉందో అలాగే హై లాసెస్ రావడానికి కూడా అంతే స్కోప్ ఉంది. అలాగే ఈ గ్రోత్ స్టాక్ కంపెనీస్లో ఒకవేళ ప్రాఫిట్స్ వచ్చినా సరే అవి లైక్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించవు. లైక్ షేర్ హోల్డర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి, డివిడెండ్స్ ఇవ్వాలి అన్న పాయింట్లో ఎప్పుడు ఉండవు. ఇవి మెయిన్గా ఏంటంటే ఎక్స్పాన్షన్ చేస్తున్నాం, సో మళ్ళీ మనకు వచ్చే ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేద్దాం అన్న పాయింట్లోనే ఉంటాయి. కాబట్టి నియర్ ఫ్యూచర్లో ఈ గ్రోత్ స్టాక్ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నియర్ ఫ్యూచర్లో మనకు ఎర్నింగ్స్ రావడానికి స్కోప్ తక్కువ. నెక్స్ట్ టైప్ ఆఫ్ స్టాక్స్ వచ్చేసి వాల్యూ స్టాక్స్. ఇవి ఏ కంపెనీ రిలేటెడ్ ఈక్విటీ షేర్స్ అంటే ఏవైతే అండర్ వాల్యూడ్ కంపెనీస్ ఉంటాయో వాటి యొక్క ఈక్విటీ షేర్స్ని మనం వాల్యూ స్టాక్స్ అంటాం. మరి ఒక కంపెనీని మనం అండర్ వాల్యూడ్ అని ఎప్పుడు అంటామంటే ఆ కంపెనీకి ఉన్న హిస్టరీకి, ఆ కంపెనీకి వస్తున్న ప్రాఫిట్స్కి, అది డిక్లేర్ చేస్తున్న డివిడెండ్స్కి, అలాగే బయట ట్రేడ్ అవుతున్న మార్కెట్ ప్రైస్కి, ఈ రెండింటికి అసలు సంబంధమే లేదు. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే చాలా హై మార్కెట్ ప్రైస్ ఉండాలి, బట్ స్టిల్ ఇది తక్కువకి ట్రేడ్ అవుతుంది అని ఎప్పుడైతే ఉంటుందో దాన్ని మనం అండర్ వాల్యూడ్ కంపెనీస్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే L&T తీసుకోవచ్చు. సో L&T దాని బిజినెస్ లైన్, దానికి ఉన్న హిస్టరీ, దానికి వస్తున్న ప్రాఫిట్స్ ఇవన్నీ చూస్తే దాని షేర్ ప్రైస్ ఎక్కడో ఉండాలి, బట్ స్టిల్ దానికి మ్యాచ్ అవ్వట్లేదు. దీని PE రేషియో కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని అండర్ వాల్యూడ్ కంపెనీస్ కేటగిరీలో వేస్తాం మనం. ఈ PE రేషియో ఏంటి అనేది డీటెయిల్గా మనం 4th వీడియో అంటే కమింగ్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడబోతున్నాము. సో కొంచెం వెయిట్ చేయండి అక్కడి వరకు. ఈ వాల్యూ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఈ గ్రోత్ స్టాక్ లాగా అబోవ్ యావరేజ్ రేట్లో లేకపోతే హై గ్రోత్ రేట్లో గ్రో అవ్వండి. ఇవన్నీ స్టేబుల్ గ్రోత్ రేట్లో గ్రో అవుతూ ఉంటాయి. సో వీటి ఎర్నింగ్స్ కూడా చాలా స్టేబుల్గా ఉంటాయి. లైక్ హై అప్స్, హై డౌన్స్ మనం చూడడానికి ఉండదు. కాబట్టి ఇలాంటి కంపెనీస్ మీద మనకు నమ్మకం ఎక్కువ. మనం అందుకే కదా ఇంత స్టేబుల్గా ఉన్న కంపెనీస్ ప్రైస్ చాలా హెవీగా ఉండాలి, బట్ మార్కెట్ ప్రైస్లో తక్కువగా ఉంది. కాబట్టి మనం ఈ కంపెనీని మనం అండర్ వాల్యూడ్ కంపెనీ లాగా ట్రీట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ స్టాక్ వచ్చేసి పెనీ స్టాక్.
సో ఏదైనా ఒక కంపెనీ షేర్ లెస్ దెన్ 100 రూపీస్కి ట్రేడ్ అవుతుందంటే దాన్ని మనం లైక్ పెన్నీ స్టాక్ కేటగిరీలో వేయొచ్చు. సో బేసికల్లీ ఇది ఏంటంటే చాలా చిన్న చిన్న కంపెనీ రిలేటెడ్ అన్నట్టు పెన్నీ స్టాక్స్ అన్ని కూడా. సో పెన్నీ స్టాక్స్ రిలేటెడ్ కొంచెం ప్రాబ్లం అయ్యేది ఏంటంటే ఇవి చాలా హైలీ వోలటైల్, అలాగే హైలీ స్పెక్యులేటివ్. హైలీ వోలటైల్ ఎందుకంటే లైక్ దీని షేర్ ప్రైస్ మనం ఎస్టిమేట్ చేయలేం. లైక్ ఈ రోజు ఎంత ప్రైస్ ఉండొచ్చు, రేపు ఎంత ప్రైస్ ఉండొచ్చు, దాంతోపాటు దీంట్లో హై ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. హై అప్స్కి వెళ్ళొచ్చు, హై డౌన్స్కి వెళ్ళొచ్చు. అలాగే మనం ఏమైనా రీసెర్చ్ చేద్దాము దీని మీద ఎంత ఉండబోతుంది అని మన ఎస్టిమేషన్ వేద్దాము, రీసెర్చ్ చేద్దామంటే దీని రిలేటెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు మన దగ్గర. ఎందుకంటే చిన్న కంపెనీ ఇది. దీన్ని మనం సెర్చ్ చేసినా కూడా కొన్నిసార్లు గూగుల్లో కూడా కనిపించదు. అలాంటి చిన్న కంపెనీస్ ఉంటాయి. అండ్ దీని రిలేటెడ్ రిపోర్ట్స్ కూడా జెన్యూనా కాదా కూడా మనకు తెలియదు. అలాగే పెన్నీ స్టాక్స్ హైలీ స్పెక్యులేటివ్ కూడా. మీరు కొంచెం 1992 బ్యాక్ స్టోర్ వెళ్తే హర్షద్ మెహతా టార్గెట్ చేసి తను ప్రాఫిట్ చేసుకుంది కూడా ఈ పెన్నీ స్టాక్స్నే. సో ఈ హర్షద్ మెహతా గురించి కంప్లీట్ స్టోరీ మీకు కావాలంటే కామెంట్స్లో పింక్ చేయండి. నేను ఆయన గురించి కంప్లీట్గా అసలు ఏం చేశాడు ఏం లేదనేది వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇఫ్ ఇంట్రెస్టెడ్ కామెంట్ చేయండి, లేకపోతే వెల్ అండ్ గుడ్. సో హర్షద్ మెహతా కూడా లైక్ మెయిన్గా టార్గెట్ చేసింది ఈ పెన్నీ స్టాక్సే. సో కాబట్టి హైలీ స్పెక్యులేటివ్. దీన్ని ఎవరైనా రిగ్గింగ్ చేయాలన్నా చాలా ఈజీగా చేయొచ్చు. కాబట్టి దీంట్లో మనం పెడితే కూడా హైలీ రిస్క్, హైలీ స్పెక్యులేటివ్. దీంట్లోనే అడ్వాంటేజ్ ఏంటంటే ఫర్ సపోజ్ మీరు ఒక మంచి జెన్యూన్ కంపెనీ సెలెక్ట్ చేసుకున్నారు, అది పెనీ స్టాక్గా ఉన్నప్పుడే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేసి పక్కకు పెట్టారనుకోండి, అది మంచిగా ప్రాఫిట్స్ గెయిన్ చేసుకొని మంచిగా బిజినెస్ డెవలప్ చేసుకొని 15 years 20 years తర్వాత ఆ పెనీ స్టాక్స్ నుంచి వచ్చే రిటర్న్ మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. జనరేషన్ సరిపోయే వెల్త్ క్రియేట్ అవుతుంది. బట్ స్టిల్ దానికి తగ్గట్టే రిస్క్ కూడా ఉంటుంది. సో మనం ఇన్ని టైప్స్ ఆఫ్ స్టాక్స్ మాట్లాడాం కాబట్టి ఎవరికి ఏది సెట్ అవుతుందో కూడా ఒకసారి డీటెయిల్గా మనం అనలైజ్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఒక న్యూ ఇన్వెస్టర్స్ అనుకోండి, యూ బెటర్ గో ఫర్ బ్లూ చిప్ స్టాక్స్ ఆర్ వాల్యూ స్టాక్స్. ఎందుకంటే మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉంటుంది, అలాగే మీకు స్టేబుల్ ఎర్నింగ్స్ రావడానికి కూడా స్కోప్ ఎక్కువ ఉంటుంది. లేదా మీరు స్టాక్ మార్కెట్లో బాగా ఎక్స్పీరియన్స్డ్, మీరు కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నారు, లేదా కొంచెం రిస్క్ తీసుకుందాం అనుకుంటున్నారు అనుకోండి, సో అలాంటి వాళ్ళకు ఐదర్ యూ కెన్ గో ఫర్ గ్రోత్ స్టాక్స్ ఆర్ పెనీ స్టాక్స్. బట్ బీ కాషియస్. ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా సరే దాని రిలేటెడ్ ఫండమెంటల్ అనాలిసిస్, దాని రిలేటెడ్ బేసిక్ టెక్నికల్ అనాలిసిస్ అనేది ఖచ్చితంగా చేయాలి. బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఈ రెండు కూడా మనం కమింగ్ వీడియోస్లో కవర్ చేస్తున్నాం. సో రెడీగా ఉండండి 4th and 5th వీడియోకి. సో అంతేనండి, వీడియో ఎండింగ్లోకి వచ్చేసాం. థర్డ్ పార్ట్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మీకు క్లియర్గా విత్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. స్టిల్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్లో పింక్ చేయండి, నేను అవైలబుల్ ఉంటాను. సో మేము ఇంత కష్టపడి ఇంత రీసెర్చ్ చేసి మీకు నాలెడ్జ్ షేర్ చేస్తున్నాం. సో మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒక షేర్, ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు ఏ వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ని రెడీగా పెట్టి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మా నెక్స్ట్ సిరీస్ ఆఫ్ వీడియోస్లో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడగలుగుతారు మీరు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బై బై.